హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటో బ్లాగ్స్. ఈ యాంగిల్ ఎట్లుందో ఏమో, మనం లాంగ్ రైడ్స్ చేస్తుండేమో కానీ ఇక ఇంటికానే అక్కడిక్కడ తిరుగుడే. ఇక సండే ప్లాన్ చేయాలి ఇక, ఎందుకంటే మనకు అది ఒక్కరోజే హాలిడే ఉంటుంది. మళ్ళీ ఒక రైడ్ అయితే వేద్దామని చెప్పి అయితే పోతున్నా. కరెక్ట్ ఆఫీస్లో వదిలే టైంలోనే పోతున్నా. ఇక ఫస్ట్ మన అంతకుముందు ఏమో ఇది మోటో బ్లాగ్ నెంబర్ 3. నిన్న ఒకటి చేసిన, ఇక ఈరోజు ఒకటి. ఇక ఈరోజు మన ఛాలెంజెస్ చెప్తాం. ఇక మన ఛాలెంజెస్ తెలుసుగా, డైలీ ఏదో ఒక కొత్త అది 100 డేస్లో 365 డేస్లో 100 ఏదో ఒకటి నేర్చుకోవాలి. వారానికి మైక్ ఉందా పడిపోయిందా? మైక్ ఉన్నది. వారానికి 2 అనమాట, నెలకి 8. ఇక అట్లా సంవత్సరానికి 53 వారాలు. అది సంగతి. మొత్తానికి అయితే ఇక 100 ఛాలెంజెస్ ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒక డైలాగ్ కానీ, ఒక పాట కానీ, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఇక మనం చెప్పడానికి అయితే ట్రై చేద్దాము. ఒక 5-6 ఛాలెంజ్లు చెప్పడానికి ట్రై చేద్దాం. ఇది ఎంత పెద్ద వీడియో అయితే ఏమో చూద్దాము. మన ఫస్ట్ ఛాలెంజ్ ఏమో కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సెకండ్ ఛాలెంజ్ ఏమో మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అనమాట. తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, ములుగు, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి. ఇది మన సెకండ్ ఛాలెంజ్ అనమాట. థర్డ్ ఛాలెంజ్ ఏమో మన సీనియర్ ఎన్టీఆర్ గారిది డైలాగ్, దానవీర సూర్యకర్ణ సినిమా ఉంటుంది కదా, అది ఏమంటివి ఆ డైలాగ్ అనమాట. ఆచార్యదేవ ఏమంటివి, జాతి నిపమున సూతసుతున కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుభుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితేవి కదా, నీది ఏ కులం. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఈయనదే కులం నాతో చెప్పిసివేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చెండాలంగానే ఉంది పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచి అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహ అంబికతో మా తండ్రిని, పిన పితామహ అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుణ్ణి కనలేదా. సందర్భ అవసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమెందులకు. అది మన ఛాలెంజ్ 3 ఏమో ఇదే అనమాట. ఛాలెంజ్ 4 ఏమో మన జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్, అది కూడా ఒకసారి చెప్పడానికి ట్రై చేద్దాం. ఏమంటివి, మానవ జాతి నీచమా. ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గట్టిపోతగానించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్న కించ భావాన్ని 1 వేలతో సైతం పెగిలించి వేశారు. ముక్కులు పొందే 3 దేవతలు, దిక్కులనేల అష్టదిక్పాలకులు, మనుగండిచ్చే పంచభూతములు సైతం జేహో నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమణి మేరత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? అసలు ఎట్లొస్తుందో మన వీడియో ఒకసారి ఆగి చూసుకుందాం అనమాట. ఇక ఈ లెఫ్ట్ రోడ్ అయితే తీసుకున్నా, ఇది ముత్తంగి లోపల నుంచి అక్కడ హైవేకి కలుపుతుంది. ఒకసారి ఆగి చూసుకొని మళ్ళా స్టార్ట్ చేద్దాం.